ప్రజలందరికీ నమస్కారం. అదే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ గత 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రభుత్వం, ముస్లింలకి ద్రోహం చేసే ప్రభుత్వం. వీళ్ళు ఎక్కంగానే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ముస్లింలు రోడ్డుకు వచ్చే పరిస్థితి, అమెండ్మెంట్ బిల్ యాక్ట్ అని తీసుకొని వచ్చి ఈరోజు మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, మా ఆషూర్ ఖానాస్, మా మస్జిద్లు, మా మద్రాసాలు ఆన్లైన్లో ఎక్కించాలి అని చెప్పి వీళ్ళందరూ ఏదైతే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ మీద ఉండారో ప్రైవేటిజం చేసి దానికి లీజ్కి ఇవ్వాలని ఈరోజు పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు గుంటూరులో ఏదైతే 250 కోట్ల అంజుమన్ సంబంధించిన ల్యాండ్ ఉంటే దానికి లీజ్ ఇవ్వాలి. వైజాగ్లో మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉంటే దానికి లీజ్ ఏదో కార్పొరేట్ సంస్థకి ఇవ్వాలి. కర్నూలులో ఉంటే ఇవ్వాలి. నెల్లూరులో ఉంటే ఒక స్కూల్ పేరు మీద దానికి ఒక ప్రైవేటైజేషన్ చేయాలనే పరిస్థితి దిగజారిన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారిది. ఇటువంటి దానికి ఏది చెప్పారు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్సే దొరుకుతుండే. అదేంటంటే మనకు స్కీమ్స్ ఏది లేదు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కాపాడే దానికి తెచ్చిన వ్యవస్థ కాంపౌండ్ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఫస్ట్ నుంచి మనకు ముస్లింలకు అండదండలుగా 4% రిజర్వ్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పదలుచుకుంటున్నా. అదే విధంగా కాకుండా వీళ్ళు ₹1,00,000 ఇచ్చేస్తాను దుల్హన్ పథకం అన్నాడు. 2 సంవత్సరాలైంది. ఒక్క పేద ముస్లిం పాపకి ఈరోజు కూడా పెళ్లి జరగని పరిస్థితి. అప్పులు పాలవుతున్నారు. ₹1 కూడా ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా చెప్పాలంటే చాలా ఉండే. ఇంకా పోతే లాస్ట్ టైము నేనున్నాను ఈడ, మన మస్తాన్ భాయ్ ఉన్నాడు, సిద్దిక్ భాయ్, మన వక్ఫ్ బోర్డ్ గురించి ఖలీల్ భాయ్ అందరూ ఉన్నాం. మనం ఎత్తితే మా మీద కేసులు పెడతారంట. అయ్యా నేను చెప్తా ఉన్నా, అది కూడా తరిమి కొట్టేస్తారంట. అయ్యా నేను చెప్తా ఉన్నా, ఏ భ్రమలో ఉన్నామో మేము భయపడేది అల్లాతో. ఇంకా పోతే మాకు అండదండలో ఉండేది వైఎస్ జగన్ అన్న పార్టీ, మాకు అండదండ ఉండేది పోరాటం చేసే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న, విజయ్ కుమార్ రెడ్డి అన్న, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. వీళ్ళు ఉండే వరకు మేమే భయపడేది. మీరు భయపడుతున్నారు. రోజు మేము మాట్లాడితే 2వ రోజు వచ్చి ఆడ వక్ఫ్ బోర్డ్ స్థలాల్లో మీరు భయపడేసి పనులు చేస్తూ ఉన్నారు. అందుకని దయచేసి మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్కి ఇంకా మనం ఉండాం. నెల్లూరులోనే మాగుంట లేఅవుట్లో ఉంది, మనకు సంబంధించి ఏఎస్పేటలో ఉంది, మా సిటీలో ఉన్నాయి, కశ్మూర్లో కూడా ఉంది. అసలు చెప్పాలంటే కశ్మూర్ దర్గా కొన్ని తమిళనాడులో కశ్మూర్ అంటే చాలామంది దానికి భక్తులు ఉండవు. అటువంటి దగ్గర తీసుకొని వచ్చి స్కిల్ డెవలప్మెంట్స్ అంటే ఏదైతే ముస్లిమ్స్ కమ్యూనిటీ ఏదైతే పేదవాళ్ళు ఉండారో అక్కడ పెట్టేసి డెవలప్మెంట్స్ లాస్ట్ టైమే పెట్టేసి ఇప్పుడు దాకా మూసేసి ఉండారు. ఇక్కడ మన మెయిన్ 50,000-70,000 మంది ఉండేది మన జెండా వీధి ప్రాంతంలో, డైకస్ రోడ్ ప్రాంతంలో. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్స్, ఇప్పుడు కూడా మీరు కెమెరా వాళ్ళు తీసుకోపోతే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నారు, సెటిల్ చేసేసి ఉంటారు. ఇది మీ పరిస్థితి. అందుకని దయచేసి మీరు షో రాజకీయాలు చేయాలి. ముస్లింల ఓట్లు మీరు తీసుకోవాలనుకుంటే వాళ్ళ మనసులు గెలవాలి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా.